నక్కపల్లి మండలం దోనివాని లక్ష్మీపురంలో గల సర్వే నెంబర్ 81లో 91 ఎకరాలలో గల గో బంద్ను ఆర్సెలార్ మిట్టల్ నిప్పాన్ స్టీల్ ప్లాంట్ యాజమాన్యం అక్రమంగా ఆక్రమించడానికి ప్రయత్నిస్తున్నదని దీనిని వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేస్తూ తాజా మాజీ సర్పంచ్ కిల్లాడ రామకృష్ణ ఆధ్వర్యంలో సిపిఎం జిల్లా కార్యదర్శి జి కోటేశ్వరరావు, సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎం అప్పలరాజు గ్రామస్తులతో కలిసి గో బంద్ను పరిశీలించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ నక్కపల్లి మండలం దోనివాని లక్ష్మీపురంలో ఉన్నటువంటి సర్వే నంబర్ 81లో సుమారుగా 91 ఎకరం గోబంద ఉంది. దీన్ని పూర్వం నుంచి డిఎల్పురం గ్రామానికి చెందినటువంటి రైతులు, అంటే గొర్రెలు మేకలు మేపుకునేవాళ్ళు, పశువులు మేపుకునేవాళ్ళు, అలాగే డిఎల్పురం వాడపేటకు చెందినటువంటి మత్స్యకారులు ఈ గోబందులో చేపల వేట చేసుకొని వాళ్ళ జీవనోపాధి పొందుతూ ఉన్నారు. అదేవిధంగా ఈ గ్రామానికి అతి సమీపంలో ఉన్నటువంటి గునిపూడి కానీ, ఈ బంగారీపేట కానీ, పక్కన ఉన్నటువంటి నెల్లిపూడి కానీ, ఈ చుట్టూ ఉన్నటువంటి గ్రామాల యొక్క రైతులు పశువులు ఇక్కడే మేపుకొని ఇందులో నీరు పెట్టుకోవడం అనేది జరుగుతూ ఉంది. అయితే ఇటీవల కాలంలో ఈ ప్రాంతాన్నంతా ఆర్సెలార్ మిట్టల్ నిప్పన్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయడం కోసం భూసేకరణ చేపడతా ఉన్నారు. అందులో భాగంగా 2025 సెప్టెంబర్ 27వ తేదీన ప్రజాభిప్రాయ సేకరణ జరిపారు. ఈ ప్రజాభిప్రాయ సేకరణ సందర్భంగా ప్రభుత్వం ఆర్సెలార్ మిట్టల్ నిప్పన్ స్టీల్ ప్లాంట్ వారు ఏదైతే ఈఐఏ రిపోర్ట్, ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ రిపోర్ట్ ఏదైతే ఉందో ఆ రిపోర్ట్ని బహిర్గతం చేయడం జరిగింది. ఆ రిపోర్ట్లో ఎక్కడా కూడా ఈ గోబందుకు సంబంధించినటువంటిది ప్రభుత్వం వారికి ఇచ్చినట్టుగా ఎక్కడా పొందుపరచలేదు. ఎందుకంటే ఇది పర్యావరణాన్ని కాపాడడంలో చాలా కీలకమైనటువంటి పాత్ర పోషిస్తుంది గోబంద కానీ, చిత్తడి నేలలు కానీ, ఇటువంటివన్నీ కూడా పర్యావరణ సమతుల్యతని కాపాడడంలో చాలా కీలకమైనటువంటి పాత్ర పోషిస్తాయి. అటువంటి పర్యావరణాన్ని కాపాడేటటువంటి ఈ గోబందను ఇవాళ ఆర్సెలార్ మిట్టల్ నిప్పన్ స్టీల్ ప్లాంట్ అక్రమంగా కబ్జా చేయాలని చెప్పేసి చూస్తుంటే ప్రభుత్వం కానీ, ప్రభుత్వ అధికారులు కానీ మేనమేషాలు లెక్క పెడతా ఉన్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇవాళ డిఎల్పురం గ్రామస్తులు అందరూ కూడా ముక్త కంఠంతో కోరుతా ఉన్నారు, ఈ గోబందే కానీ లేకపోతే మేము ఇక్కడ జీవించలేము. అలాగే మత్స్యకారులందరూ కూడా తెలియజేస్తా ఉన్నారు, ఇక్కడ కానీ గోబంద లేకపోతే వేట నిషేధ సమయంలో కానీ, ఇతర సమయాల్లో కానీ మేము వేట చేసుకోవడానికి అవకాశం లేకుండా మేము తీవ్రంగా నష్టపోతామని చెప్పేసి వారు తెలియజేస్తా ఉన్నారు. కాబట్టి రైతుల యొక్క అభిప్రాయాల్ని, మత్స్యకారుల యొక్క అభిప్రాయాల్ని పరిగణలోకి తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం ఈ గోబందని యథావిధిగా ఈ డిఎల్పురం గ్రామానికి ఉంచే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం. అదే మాదిరిగా వాళ్ళు ఇచ్చినటువంటి ఈఐఏ రిపోర్ట్లో చాలా స్పష్టంగా తెలియజేశారు, ఏదైతే ఆర్సెలార్ మిట్టల్ నిప్పన్ స్టీల్ ప్లాంట్కి సంబంధించినటువంటి భూములు కొనుగోలు చేశారో అందులో సుమారుగా 13 ఎకరాల్లో 6 మీటర్లు లోతుతో చెరువు తవ్వుకొని ఆ చెరువుకి ఏదైతే పోలవరం ఎడమ కాలువ వస్తూ ఉందో ఈ ఎడమ కాలువ ద్వారా నీరు ఆ చెరువులోకి పెట్టుకొని తద్వారా వాళ్ళు ప్రాజెక్ట్ అవసరాలు తీర్చుకోవడం కోసం మేము చేస్తామని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు ఏదైతే ఏలేరు కాలువ ఉందో ఏలేరు కాలువలో నాతవరం మండలం ఎంబీ పట్నం నుంచి ఒక అండర్ గ్రౌండ్ పైప్ లైన్ వేయడం జరిగింది. ఆ పైప్ లైన్ ద్వారా నీరు తీసుకొస్తా ఉన్నారు. ఒక పక్క ఏలేరు కాలువ నీరు వాడుతూ ఉన్నారు, రెండో పక్క పోలవరం ఎడమ కాలువ నీరు వాడతామని చెప్పేసి ప్రకటించారు. ఈ రెండూ కాకుండా ఇవాళ గోబందని వాళ్ళు హస్తగతం చేసుకుని వాళ్ళు స్వాధీనపరుచుకొని ఇక్కడ పర్యావరణాన్ని దెబ్బతీసి డిఎల్పురం గ్రామానికి చెందినటువంటి రైతుల్ని దెబ్బతీసి మత్స్యకారులు పొట్టగొట్టాలని చెప్పేసి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఈ ప్రయత్నాన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ప్రభుత్వం ఆర్సెలార్ మిట్టల్ నిప్పన్ స్టీల్ ప్లాంట్ వెంటనే వాళ్ళ ప్రయత్నాన్ని విరమించుకొని ఈ గోబందని డిఎల్పురం గ్రామానికి అప్పగించాలని, పూర్తి సర్వాధికారాలు గ్రామానికే ఉండేటట్టుగా చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం. మీకు మా వార్తలు నచ్చినట్లయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వార్తల కోసం R9 టీవీ ఛానల్ ని చూస్తూ ఉండండి.